నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది జులై మాసం చెప్పండి? మిథున రాశి వారికి ఈ జులై మాసము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ హ్మ్. కొంతవరకు పర్వాలేదు. హ్మ్. మామూలుగా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం వీళ్ళకి అనుకూలంగా మారతాయి. హ్మ్. బయటపడతారు కూడా సమస్యల నుండి. మానసికంగా వేధిస్తూ ఉండేటువంటి సమస్యల నుండి కూడా బయటపడడం జరుగుతుంది. హ్మ్. మాసం మధ్యలో అంటే ఈ నెల అనేటువంటిది జులై మాసము మధ్యలో ఆకస్మిక ధనలాభం. హ్మ్. ఏదో ఒక రకంగా ఒక మంచి వార్త. హ్మ్. డబ్బులొస్తున్నాయి మనకు. మేలు జరుగుతుంది. ప్రయత్నాలు అనేక రకాలుగా చేసుకుంటుంటారు గదా ఎంతోమంది. హ్మ్. అలా వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఖర్చులను అదుపులో ఉంచుకోవటము చాలా మంచిది. హ్మ్. ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ఆచితూచి పెట్టుకోవటం. హ్మ్. ఎక్కడ పెడితే మంచిది, ఎక్కడ పెట్టకుంటే మేలు అనేది గనక ఒక్కసారి చూసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది. ఓకే. అలాగే వృత్తి, వ్యాపారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. హ్మ్. కొంతవరకు అనుకూలంగా ఉంటాయనేది ఒకటి అండర్‌లైన్. ఓకే. చాలా బాగుంటాయి అనడానికి ఉండదు. హ్మ్. అందుకని మామూలుగా నూతన వస్త్రాలు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి. హ్మ్. సరే. అంటే ఏమిటి? శుభకార్యాలకు సంబంధించినటువంటి హ్మ్. ఒక మంచి మాటలు మాట్లాడుకోవటం గానీ, దానికి సంబంధించిన పోతే బాగుండదు అనేటువంటిది గానీ, లేదా ఫంక్షన్‌కు వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. ఫంక్షను అంటే ఏమిటి? అంటే కేవలం శుభకార్యాలకు సంబంధించిందనే గాదు. ఒక హ్మ్. మీటింగ్ గావచ్చు, ఓకే. ఆఫీసర్లు పిలిచినారని హ్మ్. గావచ్చు, హ్మ్. ఏదో ఒకదానికి. హ్మ్. అలా దానికి మంచి డ్రెస్ ఉంటే బాగుంటుందని కొనుక్కోవడం గానీ, ఇంకోటి గానీ ఏదో జరగవచ్చును. హ్మ్. అలా. చాలా కాలంగా వాహనము కొనుగోలు చేసుకోవాలి అని ఆకాంక్షతో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే లభ్యమవుతుంది గాక. ఓకే. అదొకటి. విలువైనటువంటి వస్తువులను బహుమతిగా పొందుతారు. హ్మ్. ఎవరో ఇస్తారు కావాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. హ్మ్. కొంచెం. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. హ్మ్. తీర్థయాత్రలు అనేటువంటిది చేయటం. తీర్థయాత్రలు అంటే ఏదో వయసైపోయి, అంతా అయిపోయిన వాళ్ళు చేస్తారు అనేటువంటిది కాదు. హ్మ్. అనూహ్యముగా ఏదో ఒక క్షేత్రానికి వెళదాము అని హ్మ్. అనుకోవటం, హ్మ్. వెళ్ళటం, హ్మ్. ఒక యాత్ర పరమైనటువంటి ప్రయాణం చేయటం లాంటివి హ్మ్. జరుగుతాయి గాక. ఓకే. కొంచెము ఈ నెలలోనే మధ్యలో, ఈ నెల మధ్య తరువాత కొన్ని అనుకోని హ్మ్. సమస్యలు, హ్మ్. చిన్న చిన్న ఇబ్బందులు హ్మ్. కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. గ్రహస్థితుల వలన హ్మ్. హ్మ్. అనేటువంటిది ఒకటి. అలాగే ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించేటువంటి అవకాశము ఉండవచ్చును. ఓకే. మిత్రులతో, హ్మ్. స్నేహితులతో స్వల్ప వివాదాలు, హ్మ్. మిశ్రమ ఫలితాలున్నాయని మొదట్లోనే చెప్పాంగా. అవును. అందుకని మిత్రులతో కొంచెం స్వల్ప వివాదాలు. తెలిసిన హ్మ్. వాళ్ళే అయినప్పటికీ. హ్మ్. ఇది వీళ్ళ యొక్క విధానం ఇలా ఉంటుంది. ఓకే. మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే అన్నారు కాబట్టి ఇక దైవారాధన అలాగే దిక్కులు హ్మ్. రంగుల విషయం చెప్పండి గురువుగారు? దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శివుణ్ణి ఆరాధించటము చాలా యోగదాయకము, శ్రేయోదాయకం వీళ్ళు. హ్మ్. పరమేశ్వరుణ్ణి ధ్యానించటం. హ్మ్. వస్త్రాలు వేసుకునేటువంటి విధానానికొచ్చేటప్పటికి హ్మ్. ఏ వస్త్రం వేసుకున్నా ఇబ్బందేమీ లేదు. ఓకే.
వేసుకోవచ్చు. నలుపు తప్ప ఏదైనా వేసుకోవచ్చు. హ్మ్. అన్ని రకాలు వేసుకోవచ్చు. హ్మ్. ఇబ్బంది ఉండదు గాక. ఓకే. దిక్కుల విషయానికొచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. రైట్. ఈ మాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. చాలా చెప్పారు. అదండి మిథున రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించటం వల్ల మీరు ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అన్ని దిక్కులు కలిసొస్తాయి. అన్ని రంగులు కలిసొస్తాయి. నలుపు తప్ప అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలనేవి ఉంటాయి. జాతకాల పరిశీలన కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి గురువుగారు అపాయింట్‌మెంట్ కోసం. గురువుగారు అపాయింట్‌మెంట్ ఇస్తారు. మీ జాతకాలను పరిశీలించి మీకు తగ్గ పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.